వాటిని అందించాలని ప్రేమపూర్వకం జయశ్రాజ్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు వచ్చి చూడండి మన ప్రభు నామానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని కృపను బట్టి మరొకసారి రావడానికి దేవుడు మాకు మంచి అవకాశాన్ని చూపించాడు. ఈ దినాన్ని ఇటు రీతిగా జరుగుతుందంటే నేను భావిస్తున్నానంటే దేవుని కృప. ఎందుకంటే తుఫాన్ అన్ని వార్తలు వచ్చినాయి, ఎంతగానో భయపడి ఉన్నాం, ఎంతగానో ప్రార్థన చేసుకుంటూ కార్యక్రమం మేము ప్రారంభించాం. ఎంతగానో ప్రార్థనతోటే భోజన కార్యక్రమమైనా లేదంటే ఎక్కడైనా వాక్యం చెప్పడానికైనా ఎక్కడ ప్రభుత్వం మేము ప్రార్థన చేసుకుంటే దైవ సేవకులే మా ముందుకు దేవుడు చూపించాడు. వెంటనే ఫోన్ చేయగలిగితే దైవ సేవకులు మమ్మల్ని ఎంతగానో స్వీకరించి ఈ స్థలానికి దేవుడు మమ్మల్ని అందరినీ కూడా తోడుకుని తీసుకొచ్చాడు. దేవుడు నామకి మహిమ హల్లెలూయా. మీలో ఎంతమందికి నేను గుర్తున్నాను? నేను అందరికి గుర్తున్నానా? ఎందుకంటే మర్చిపోయిన చేసి ఏంటంటే మీ అందరిదే రౌండ్ మొక్కలు, నాలుగు మొక్క, కోల మొక్క, అందుకే గుర్తుంటాను. దేవునికి స్తోత్రం కలుగాక హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అనేకమైన స్థలాల్లో నన్ను వాడుకుంటున్నాడు. చెప్పాలంటే అసలు ఖాళీ లేకున్న పరిస్థితిలో కూడా దేవుడు ఇటు రీతిగా వాడుకుంటున్నాడు. నేను రీసెంట్గానే బెంగళూరు కూడా వెళ్ళి అక్కడ కూడా వాకింగ్ చెప్పొచ్చాను. గత 2 రోజులు బట్టి ఆంధ్రకు రావడం జరిగింది. బిజీగానే తిరుగుతున్నా, దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను తిరుగుతున్నాను. రెండోది ఏంటంటే మీలాంటి ప్రార్థన పనులు చేసే ప్రార్థన బట్టే దేవుడు నన్ను ఇటు రీతిగా ఆశీర్వదిస్తున్నాడు. మీ అందరినీ నేను ఒకటే కోరుకుంటున్నాను, ఏంటంటే నా కొరకు ప్రార్థన చేయండి. నా తలంపుల్లో ఇంకా అనేకమైనవి ఉన్నాయి. అవన్నీ జరగాలంటే మీలాంటి ప్రార్థన మాకు ఎంతో అవసరమై ఉన్నది. ఎందుకంటే ఇది మేము ఉండి చేస్తలేదు, కానీ లేని పరిస్థితుల్లోనే మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. చాలా మంది ఉన్నవారు ఏం చేస్తారంటే పెట్టిన కాలేజ్ ఇస్తారు, కానీ మా తండ్రి గారు మాకు నేర్పించింది ఒకటే నేర్పించారు, ఏంటంటే లేని సమయంలోనే పెట్టాలి అనే విషయాన్ని మాకు నేర్పించారు. కాబట్టి ఉన్న దాంట్లోనే మేము పెట్టడానికి ఇష్టపడుతున్నాం. నా ఆలోచన అయితే అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు జరగాలంటే మీ ప్రార్థన కూడా మాకు అవసరమై ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా నేను కొద్ది నిమిషాలు వాక్యం చెప్తాను. అది అర్థమైన రీతిగానే చెప్పాలని నేను ఆశపడుతున్నా. ఈ దినాన్ని చూస్తుంటే రోజు చాలా భయంకరంగా ఉన్నాయి. చాలా న్యూస్లో కానీ వార్తల్లో కానీ ఎక్కడ చూసినా కానీ సమస్యలు. ఈ సమస్యలు ఎందుకు పెరిగిపోతున్నాయంటే మానవుడి జీవితంలో ఏమి తక్కువైపోతుందో భక్తి తక్కువైపోతుంది. అందుకని సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంతగానో పేరుకి 2025లో అడుగు పెట్టడం పేరే కానీ జనవరి 1వ తారీఖు నుంచి సమస్యలతోనే ఉన్నాం. చూస్తే వార్తల్లో చూస్తే ఎంతగానో యవనస్తు బిడ్డలో 8 మంది గవంత అయిపోయిన విషయం మీకు తెలుసు, న్యూస్ లో చూస్తున్నారు. ఆ ఇద్దరు దైవ శాఖల కుమారుడు కూడా ఎంతో మాకు తెలిసిన వారు ఎంతగానో మరణించారు. అలాగే ఎంతగానో రీసెంట్ గానే ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. 242 మంది చనిపోయారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఎంతగానో న్యూస్ లో చూస్తుంటే రీసెంట్ గానే ఎంతగానో ఆర్సీబీ గెలిచింది. క్రికెట్ మ్యాచ్ చూసిన వారు ఇక్కడ ఉంటే ఆర్సీబీ కలిసినప్పుడు బెంగళూరులో ఒక సభను ఏర్పాటు చేస్తున్నప్పుడు అక్కడ చాలా మంది యవన బిడ్డలు ఏమయ్యారంటే మరణించారు. కొంతమంది ఏమో గాయాలు పాలయ్యారు. ఇవన్నీ చూస్తుంటే మనిషి జీవితంలో ఏమి లేదంటే ఎంతగానో భయం లేదు, భక్తి లేదు జీవిస్తున్నారు. ఇలాంటి భయం భక్తి లేని జీవితంలో యేసు ప్రభువాడు ఏమంటున్నారంటే నేనే మార్గము, నేనే సత్యమును అంటున్నారు. మనం ఏమి చేస్తున్నామంటే యేసు మార్గంలో వెళ్ళకుండా మనం ఏం చేస్తున్నామంటే ఏ మంచి ఉందో దారి చూసుకుంటే వెళ్ళిపోతాం తప్ప కానీ యేసు మార్గంలో మనం వెళ్ళలేకపోతున్నాం. అందుకని విపరీతమైన సమస్యలు, విపరీతమైన లోకంలో బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ లోకంలో ఏమి సంపాదించాలి
సంపాదించాలంటే ఒకటే సంపాదించాలి, ఏంటంటే భక్తిని ఒకటే సంపాదించుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అది నా సొంత మాటలు కానీ బైబిల్లో నుంచి మీకు చెప్పి నా వాక్యాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. కీర్తన భాగం ప్రతి ఒక్కరు తెలుద్దాం. కీర్తన 103వ కీర్తన 13వ వచనం చదువుదాం ప్రియులారా. జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారిని ఎడల జాలిపడును. ఈ రోజున మీ దగ్గరకు వస్తున్నప్పుడు దేవుడు నాకు ప్రేరణ ఇచ్చాడు. ప్రభువా నేనేమో చెప్పాలని ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు బయలుపరిచిన మాట ఇదే. లోకము చాలా బాగుంటలేదు కదా, సమస్యలతో పెరిగిపోతున్నారు కదా, వారి భక్తిని ఒక్కసారి జ్ఞాపకం చేయండి. యేసు ప్రభు నన్ను బయలుపరిచి ఈ విషయాన్ని చదివినప్పుడు దేవుడు నాకు మనసులో పెట్టారు. ఈ వాక్యాన్ని మొదటి వచనంలో ఎంతగానో 2వ లైన్ అంటున్నాడు కదా, ఎవరైతే భయభక్తులుగా ఉంటారో వారిని ఏం చేస్తారన్నాడు అక్కడ, జాలి పడతారు. ఈ రోజున నీ యందు ఎవరు జాలి పడుతున్నారు? ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. నీ బిడ్డలు ఉన్నారు, నీ కొరకు జాలి పడుతున్నారా? లేదంటే నీ భర్త ఉన్నాడు, నీ కొరకు జాలి పడుతున్నాడా? లేదంటే నీ బిడ్డలు, లేదంటే నీ బంధువులు, మిత్రులు ఎవరైనా జాలి పడుతున్నారంటే ఎవ్వరూ లేరు. ఎలా ఉన్నారంటే ఎవరు స్థితిలో వాళ్ళే బ్రతుకుతున్నారు. రీసెంట్ గా నేను ఒక విషయాన్ని బెంగళూరులో వాకింగ్ చెప్పిన తర్వాత ఒక సహోదరుడు నా దగ్గరకు ఒక విషయం చెప్పారు. ఎంతగానో ఆ విషయం అంటే నాకు చాలా బాధ వేసింది. ఏమిటంటే ఆ తన జీవితంలో ఒక లేక ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఉంటే వాడు ఏం చేస్తాడంటే ప్రేమ అనే మాయలో పడిపోయి తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడంటే ఎంతగానో దూరం అయిపోయాడంట. బాధపడుతున్నాడు. బాధపడుతుంటూ అయ్యగారు మా కొరకు ప్రార్థించండి, నా కుమారుడు దూరం అయిపోతున్నాడు, ఆ అమ్మాయి చూస్తుంటే ఎప్పుడు మోసగిస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి ఆ మాయలో పడిపోయి నన్ను ఏం చేస్తుంది దూరం పెడుతున్న ప్రార్థన చేయడానికి కోరుకున్నారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవా? మన జీవితంలో కూడా ఉన్నాయి. కానీ ఒక విషయాన్ని మీ ముందు పెట్టాను, అలాంటి గట్టు సమస్యలు మీ జీవితంలో అనేకమైనవి ఉన్నాయి. అవి చెప్పుకోవడానికి సమయం చాలదు, ఎక్కడ లేని సమస్యలు. కానీ ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్త గమనించండి. ఈ రోజు యేసు ప్రభు నిన్ను చూస్తారని అనుకుంటున్నావేమో, జాగ్రత్త. ఎందుకంటే దేవుడు నిన్న నేను నిరంతరము ఏకరీతిగా నిన్ను చూస్తూ ఉంటున్నాడు. ఈ రోజున యేసు ప్రభు నువ్వు చూడకపోతే నువ్వు బ్రతుకుతావా? బ్రతకలేము. యేసు ప్రభు వారు ఆనాడే సమయంలో అలిసిపోతున్నప్పుడు ఆయన తల వాల్చినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ తుఫాను చెలరేగింది పిల్లరా. ఆయన తల వాల్స్తేనే అక్కడ సమస్య వచ్చిందే. ఈ రోజున నీ జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నావంటే అది కారణం దేని ద్వారా అంటే నీ బలము కాదు, నీ శక్తి కాదు, నీ బిడ్డల వల్ల కాదు, నీ భర్త వల్ల కాదు, లేదంటే నీ బంధుమిత్రుల వల్ల కాదు. కానీ ఎవరు ఇచ్చిందంటే నా దేవుడిని యేసు ప్రభు వారు ఇచ్చారు. దేవుడు మనకి భయంకరంగా హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇంకా బ్రతికున్నావు. ఆ యేసు ప్రభు ఇవ్వకపోతే నువ్వేమైపోతావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను ఇందాక చెప్పిన రీతిగానే అర్ధ సంవత్సరం అయిపోయింది, ఇంకా ఇంకొక అర్ధ సంవత్సరం ఉందే చెప్పాలంటే జూలై 1. ఈ సంవత్సరంలో ఏ మేలు పొందుతున్నావు? ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను, ఏమిటంటే దేవుడు ఎందుకైతే ఈ విషయంలో భక్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఎవరైనా భక్తి జీవితంలో జిగజారిపోతున్నారేమో, అయ్యే యవనస్తులు జిగజారిపోతున్నారని దేవుడు మాట్లాడుతున్నాడేమో, సంఘ బిడ్డలు జిగజారిపోతారని మాట్లాడుతున్నామో, మీరందరూ కూడా ఏం చేయాలంటే ఈ రోజున చేత పట్టింది ఏంటంటే భక్తి ఒక్కటే. ఈ రోజున మనం ఏమి చేత పట్టలేము. సమస్యలు విపరీతమైన పెరిగిపోతున్నాయి. న్యూస్లైనా రకరకాలుగా దైవ సేవకులు నిన్న ఒకరు న్యూస్లో చూసుండొచ్చు. ఒక దైవ సేవకుడు ఒక చిన్న మాట అన్నాడు, ఆ పువ్వులు గొడవ ఎప్పటికి కూడా ఏమైపోతుంది, చాలా రేగిపోతుంది. ఎప్పుడు నిన్ను అనదొక్కాలని చూసేవారు అనేక మంది ఉంటారు. కానీ అది అనదొక్కాలంటే నీలో ఏముండాలి తెలుసా? భక్తి ఉండాలి. ఆ భక్తి నీలో లేకపోతే నీ జీవితంలో ఏది సాధించవన్నా నువ్వు సున్నా అయిపోతావు. ఏమున్నా ఏమి లేకపోయినా నీ జీవితంలో యేసు ఉంటే నాకు చాలు అనుకోవాలి. ఈరోజు నిన్ను బిడ్డలు విడిచిపెట్టి నిన్ను ఎంత అవమానిస్తున్నారా?
నా బతిని దేవుడు చూస్తారని విశ్వాసంతో ఉండాలి. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా ఒక ఊరిలో జరిగిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఒకరోజు ఒక ఆయన ఒక చెట్టుకి నీళ్లు పోస్తున్నాడు. నీళ్లు పోస్తుంటే ఆ చెట్టు ఇప్పటికి ఎదుగుతాలేదు. గత కొన్ని వారాలు అయిపోయింది, నెలలు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది, కానీ నీళ్లు వేస్తున్నాడు, కానీ దాంట్లో ఏ ఫలితం ఉండలేదు. మీలో కొంతమంది చెట్లు పెంచే వాళ్ళు ఉంటే నీళ్లు వేసింది ఒక నెలకో 2 నెలకో దాని ఫలం ఏంటో తెలుస్తుంది. కానీ ఈయన చెట్లో నీళ్లు పోస్తున్నాడు, కానీ ఏ ఫలితం రావట్లేదు. నిరుత్సాహంతో వచ్చా వేస్ట్ అని చెప్పేసి నిరుత్సాహంతో చెట్టుకి నీళ్ళు మానిస్తాడు అనుకోండి, ఆ చెట్టు ఏమైపోతే ఎండిపోతాయి. కానీ ఆయన విశ్వాసంతో ఏం చేశారంటే ఆ చెట్టులో నీళ్లు పోశారు. కొన్ని చెట్లు ఎంతగానో వాతావరణం అనుకూలంగా ఉంటాయి. ఈ రోజున ఇక్కడ ఏదో ఒక చెట్టు పెట్టాం, ఇక్కడ ఇరుకైన ప్రదేశంలో పెట్టేసి అన్ని తలుపులు మూసి ఇక్కడ పెట్టాం అనుకుని కొన్ని చెట్లు ఎదుగుతాయి లోపల, కొన్ని చెట్లు బయట ఎదుగుతాయి. ఈ చెట్టు మాత్రం లోపల పెట్టే ఎదుగుతలేదు, బయట పెట్టే ఎదుగుతలేదు. ఒరే బాబు ఇలా కాదని చెప్పేసి రోజు వాడి జీవితంలో ఏమవుతుందంటే నిరుత్సాహం వచ్చేస్తుంది. అయినా కానీ నీళ్ళు మానలేదు. కానీ ఒక్కనొక్క సమయంలో ఏమైపోయింది తెలుసా, ఆ చెట్టు ఎదగలేని చెట్టు ఎంత పొడుగు అయిపోయిందంటే 80 అడుగుల ఎత్తు పొడవైపోయిందంట. దేవుని నామానికి స్తోత్రం కాక హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో కూడా భక్తి కూడా అలాంటిదే. ఈ రోజున భక్తి చేస్తున్నావు, ఫలితం రావట్లేదు, మళ్ళా చేస్తున్నావు, ఫలితం రావట్లేదు. కానీ ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలో దేవుడు నేను ఏం చేస్తానంటే, నేను ఇందాక చెప్పిన రీతిగానే 80 అడుగుల ఎత్తు పొడవు ఎలా అయితే ఎదిగిందో అలాగే నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి భయంకరంగా హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసం నేను ఏం చేస్తుంది, స్వస్థపరుస్తుంది. ఈ రోజు నీ విశ్వాసం బట్టి నిన్ను నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది, నీ విశ్వాసం బట్టి నీ పేటను బాగు చేస్తుంది, నీ విశ్వాసం బట్టి నీ సంఘాన్ని కూడా ఏం చేస్తుంది తెలుసా, అభివృద్ధి చేస్తుంది. ఈ రోజు ఇక్కడ ఎంతమందిగా ఉన్నావు, వచ్చే సంవత్సరం రెట్టింపోవాలంటే నీ ప్రార్థన చాలా అవసరత. దేవుడు అంటున్నాడు, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. నువ్వు కన్నీరు కాసి దేవుని సన్నిధి దగ్గర అడగండి. ఈ రోజు ప్రభువా భక్తి జీవితంలో నేను దిగజారిపోయానేమో, నా భక్తి జీవితం పెంచు ప్రభువా, అలాగే నా సంఘాన్ని అభివృద్ధి చేయ ప్రభువా, అనేకమైన సంఘంలో ఎంతగానో గొప్ప గొప్ప కార్యాలు చూసి నాకు సహాయం చేయ ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన అడిగితే ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. ఈ రోజున చాలా మంది భక్తులుగా పిలవబడతారు కేవలం దేని ద్వారా అంటే వారు ఒక్కటే చేతపట్టారు, ప్రార్థన చేతపడతారు. ఈ రోజున ప్రార్థన పరిస్థితిని ఏ విధంగా మారుస్తుందంటే మన కుటుంబంలో కూడా పరిస్థితులు అన్నిటిని మారుస్తారు. మీకు బైబిల్లో 2-3 బిడ్డలని జ్ఞాపకం చేస్తా. ఆది కాండంలో ఎంతగానో 6వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక వ్యక్తి కనబడతారు. ఎవరంటే నోహోవు కనిపిస్తాడు. నోహోవు తన జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని లోట్లు వచ్చినా తన విశ్వాసాన్ని ఏం చేసుకున్నాడు, కాపాడుకున్నాడు. ఈ రోజు మీకు ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తానంటే, గడ్డు సమస్యలు ఎవరికి వచ్చినాయా రాలేదా? వచ్చినప్పుడు తన కుటుంబీకులు, తన కోడళ్ళు, తన కొడుకులు అందరినీ కూడా ఎక్కడ ఉన్నారు, వాడలో ఉన్నారు. యేసు ప్రభువు సెలవిచ్చారు, ఒరే అక్కడ ఊరు వారు అందరిని చెప్పరా అంటే తన వంతుగా తాను చెప్పాడు, కానీ ఒక్కరైనా వినలేదు. ఈ రోజు నువ్వు కూడా భక్తిలో ఎదగన్నమ్మా, భక్తిలో ఎదగన్నమ్మా నువ్వు నీ బిడ్డలు చెప్పచ్చు, నీ భర్తలు చెప్పచ్చు, వెళ్ళకపోవచ్చు. కానీ ఒక సమయం రాబోతుంది, వారు కూడా తెలుసుకుంటారు. ఈ రోజు ఎంతగానో తన జీవితంలో చెప్పిన తర్వాత వినలేదు. తర్వాత ఆ వాడ దగ్గరికి వచ్చేసి తలుపుది మమ్మల్ని కాపాడండి, ఎవరైనా కాపాడతారా? ఈ రోజు అక్కడ ఉన్న చెట్లైనా, ఫలాలైనా, జంతువులైనా ఆ వాడలో ఉన్నాయి. 40 రాత్రులు 40 పగల్లో కూడా ఏమైందంటే దేవుడు అకాంఠమైన వర్షాలు అక్కడ కుమ్మరించగా అక్కడ ఏమైపోయిందంటే ఆ ఊరంతా అలోకులమైపోయి నాశనం అయిపోయింది. ఈ రోజున నిన్నెవరైతే బాధ పెడుతున్నారో వారి కొరకు ప్రార్థన చేయి, గొడవ పెట్టుకోకండి. చాలా మంది ఏం చేస్తారంటే
వారు నన్ను అనరాని మాట్లాడారు కదని చెప్పేసి గొడవ పెట్టేసుకుని వెళ్ళిపోతారు. ఆ గొడవ దేవుని దృష్టిలో, చూసేవారి దృష్టిలో ఏమైపోతుందంటే చిన్న చూపు అయిపోతుంది. కానీ దేవుడి దగ్గర కన్నీరు కాచి దేవుడి దగ్గర అడిగేవనుకో గొప్ప కార్యం చేస్తారు. ఎవరైతే నీ శత్రువుల కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి దగ్గర నేను ఏం చేస్తుంటే గొప్ప గనురాలుగా నిలబెడతారు, గనుడిగా నిలబెడతారు. యేసు ప్రభు ఒక చోట అంటాడు కదా, ఈ నీ శత్రువులు ఏంటంటే నువ్వు భోజనము చేసేది అంటున్నాడు. అది ఎవరి ద్వారా అంటే దేవుడికి ప్రార్థన చేయడం. అలాగే మొదటి ఇక్కడ వ్యక్తి తన జీవితంలో దేవుడి స్థానం ఇచ్చాడు, తన భక్తిని కాపాడుకున్నాడు. తర్వాత దేవుడు చెప్పిన మాటలకి ఏమిటంటే లోబడ్డాడు. ఈ రోజున మీ చెప్పే మాటలు, దైవ సేవలు చెప్పే ప్రతి మాట మీరు వింటే మీరు ఎలా అవుతారంటే నూరంతులుగా, అరుదంతులుగా ఎదుగుతారు. దేవుని నామానికి మహిమ హల్లెలూయా. చాలా మంది జీవితంలో అయ్యో ఆ సంఘం చాలా బాగుందండి, అయ్యో ఈ సంఘం చాలా బాగుందండి అని చెబుతారు. కానీ ఎవరి సంఘం ఎలా ఉండాలంటే మొదటిగా దైవ సంఘం చెప్పడం అంతే, అది క్రియారూపంలో చూపించింది ఎవరంటే సంఘ బిడ్డలే. ఆ సంఘ బిడ్డలు క్రమంగా ఐదు చెప్పిన మాట వింటే నీ సంఘం బైబిల్ సంఘం కదా, నీ సంఘం మూడంతులుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు చిన్న సంఘం అనుకోవచ్చు, ఈ సంఘంలో నుంచి అద్భుతమైన కార్యాలు చేసి మీలోనే అనేకమైన కార్యక్రమాలు పాల్గొనడానికి ఎంతగానో గొప్ప కార్యం చేయడానికి మిమ్మల్ని అందరినీ లేవనెత్తాడు. ఈ రోజున మీ ఇక్కడ సంఘంలో ఏ లోటు అయితే ఉందో ఆ లోటు వచ్చే సంవత్సరాలు తీర్చబడును గాక. దేవుడు గొప్ప కార్యం చేస్తారు. దేవుడు అంటే నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సాక్ష్యమే. నమ్మినే చెప్పాను, నమ్మి కూడా మీరు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు. ఇక్కడ ఎవరి గురించి నేర్చుకున్నాము? నోవాహు తన జీవితంలో జరిగిన సంఘటన, తన విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకున్నాడు. రెండోదిగా ప్రియులారా, సమయం లేదు కాబట్టి కొద్దిగా చెప్తున్నా. రెండోదిగా ప్రియులారా, యోబు తన జీవితాన్ని ఏం చేశాడు? కాపాడుకున్నాడు. యోబు తన జీవితంలో మొదటి అధ్యాయం 5వ వచనంలో అక్కడ కనబడుతుంది. యోబు తన జీవితంలో తన భార్య అంది, ఏమన్నది? నీ విశ్వాసాన్ని విడిచిపెట్టి ఆ యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నావు? ఆ యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నావు? ఇన్ని కష్టాలు వచ్చినాయి కదా, యోబు వదిలే అంటే, యేసు ప్రభుని వదిలే అంటే యోబు ఏం చేశాడు? ఏమన్నాడు? ఈ రోజున నీకు కూడా నిందలు వస్తాయి. యోబులాంటి నిందలు నువ్వు కూడా ఏం చెప్పాలి? మూకురాలుగా మాట్లాడకు. తన జీవితంలో ఒక్క విషయంలో నాకు యోబు అంటే నీతిపరుడు, యథార్థవంతుడు, న్యాయము, చెడుతనాన్ని విసర్జించబడి ఎవరంటే యోబు. ఎందుకు నా యోబు గ్రంథం చదువుతున్నాం, చాలా మంచి విషయాలుగా కనబడతాయి. తన గొడ్డు సమస్యలు అక్కడ వింటుంటే ఎంతగానో ఈనాటి దినంలో కూడా మనం కూడా అనుభవిస్తున్నాం. భర్త ద్వారా, భార్య ద్వారా, బిడ్డల ద్వారా సమస్య వచ్చినప్పుడు తన విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రార్థన చేసేవాడు ఎవడు? యోబు. అలాగే నీ జీవితంలో కూడా ప్రార్థన చేసావు అనుకోండి, గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ రోజున యోబు తన జీవితంలో కన్న స్నేహితులు అన్నాడు దేవుడు విడిచిపెట్టి అంటే, మరో మాట చెప్పండి, దేవుడు విడిచిపెట్టలేడు. ఈ రోజునైతే ఎవరైనా చెప్తే చాలా అన్ని వినేస్తాం. ఆ సంఘానికి వెళ్ళదంటే ఆ సంఘానికి వెళ్ళమనేస్తాం, అలా ఏదో చెప్తారు వెళ్ళిపోతాం. మనిషి జీవితం ఎలా ఉందంటే ఎవరు చెప్తే ఆ మాటలు వినేయడమే. నీలో ఏమి లేదు తెలుసా? భక్తి లేక. ఈ రోజున యోబు తన జీవితంలో తన యథార్థతను ఏం చేసి కాపాడుకున్నాడు. ఈ రోజు నీ యథార్థత ఏమైంది? ఎప్పటి నుంచి ఈ సంఘానికి వస్తున్నావు? ఎప్పటి నుంచి ఇక్కడ సంఘంలో ఎంతగానో స్థిరంగా ఉన్నామని జ్ఞాపకం చేసుకుని నా సంఘాన్ని అభివృద్ధి చేసే మార్గం ఎవరి ద్వారా తెలుసా? నీ ద్వారానే ఉంది. దేవుడు నిన్ను వాడుకుంటాడు, అందుకే ఈ సంఘంలో పెట్టాడు. కాబట్టి నీ జీవితంలో యోబు తన జీవితంలో తన యథార్థతను కాపాడి, తన భక్తిని కాపాడుకున్నాడు. తన కుటుంబము ఎంతగానో దూరం అయిపోయినా కానీ తన యథార్థతను ఏమి చేశాడు? కోల్పోలేదు, విడిచిపెట్టలేదు. తన విడిచిపెట్టమని ఏం చేశాడంటే ప్రార్థన చేసుకున్నాడు.
తన జీవితంలో రోగం వచ్చేసినప్పుడు ఎంతగానో అందరూ హేళన చేశారు, దూరం అయిపోయారు. అయినా కానీ యథార్థత కోల్పోలేదు. తన భక్తిని కోల్పోకుండా ఏం చేసిండే, దేవుడు ప్రార్థన చేసేవాడు. చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ప్రభువా కాపాడు కాపాడు అని ప్రార్థన చేస్తే దేవుడు ఎంతగానో స్వస్థత ఇచ్చి ఆ యోబు గ్రంథం అంతా చదివితే మరలా తనని ఎట్టి రీతిగా ఆశీర్వదించాడంటే రెండంతలుగా, ఎంత రెండంతలుగా ఆశీర్వదించాడు. మరలా తన కుమారుని ఎంతగానో ఆశీర్వదించాడు. తన రోజుకి ఎన్ని బలులు అర్పించేవాడు యోబు అంటే 10 బలులు అర్పించేవాడు. ఎందుకు తెలుసా? తన బిడ్డల కొరకు వారు ఏమైనా తప్పులు ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి రోజుకు 10 బలులు. మనం ఒక రోజు మందిరం రామంటేనే బతకం కాదంటారా, అవునంటారా? నిజం బాబు. ఉదయం కాలంలో 6 గంటలకు ప్రార్థన అంటే ఎవరు రాయరు. నిజం. సంఘాలు ఎలా అయిపోయినంటే వాళ్ళు అనుకున్న సమయంలో పెడితే జనాభా ఎక్కువ వస్తారు. మేము అనుకున్న సమయంలో దేవుడు ప్రేమని పెడితే ఎవరు రారు. ప్రపంచం ఎలాగే ఉంది. కానీ నేను ఎందుకు ఈ విషయం మీకు జ్ఞాపకం చేసినంటే, తన యోబు తన జీవితంలో 10 బలులు అర్పించినప్పుడు ఎంతగానో దేవుడు కృపను చూపించి తన యథార్థత కోల్పోకుండా తన భక్తిని కాపాడుకున్నాడు. కాబట్టి దేవుడు అటు రీతిగా ఆశీర్వదించాడు. నీ జీవితంలో కూడా ఆశీర్వదించాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? భక్తిని కాపాడుకోవాలి. ఈ రోజున మన భక్తి మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతారు. ఈ రోజు మన జీవితంలో గొప్ప కార్యం జరగాలంటే, మేలు జరగాలంటే నీలో ఒక మార్పు జరగాలి. నీలో ఒక గొప్ప మార్పు జరిగితేనే గొప్ప గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటా. దేవుడు మనకి మహిమ హల్లెలూయా. ఇంకొక 5 నిమిషాలు చెప్పమంటారా లేదంటే ముగించమంటారా? ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఒక కథ చెప్తా. నీలో భక్తి రావాలంటే, నీలో హృదయ మార్పు రావాలంటే ఒక విషయం చెప్తా. అమెరికా దేశంలో జాతరని చూడండి. ఒక 5 నిమిషాలు నాకు ఓపిక నా మీద వచ్చాను. ఎందుకంటే కొద్దిసేపు నేను నచ్చపోయిన మౌనం చూడడానికి ప్రయత్నించాను. ఎందుకంటే నచ్చపోయిన కొన్ని చోట్లకి వెళ్ళి ఎలా అయితే మౌనంగా కూర్చుంటారో అలా కూర్చోడానికి ప్రయత్నించేయండి. ఒకరోజు అమెరికా దేశంలో ఒక వ్యక్తికి జంతువులు అంటే ప్రాణం అన్నమాట. ఏమంటే ప్రాణం? జంతువులు అంటే ప్రాణం. మీలో కొంతమంది జంతువుల ప్రాణం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకంటే నా చిన్న వయసులో కుక్క పిల్లలు అంటే ప్రాణం అనమాట. నా కుక్క పిల్లలు ఏం చేసాం, నా పక్కనే గొడవ ఉంటుంది. మేము 5 సంతానం. మేము 5 కూడా ఏం చేసేవారు అంటే మాతో కూడా సహాయం చేసి దాన్ని కూడా మధ్యలో వేసి పడుకునే వాళ్ళం. అలా పడుకుని దాంతో మా జీవితం కాలక్షేపం అయింది. అలాగే అమెరికా దేశంలో ఒక వ్యక్తి అన్ని జంతువులు అంటే ప్రాణం అనమాట. జంతువులు అంటే ఏముంటాయి? పక్షులు ఉంటాయి, లేదంటే సింహాలు అన్నీ ఉంటాయి, పాములు ఉంటాయి, జరులు ఉంటాయి, రకరకాల అన్నీ ఉంటాయి. కానీ అన్నిటిని చూసి ఆనందించలేదు. కానీ ఒక విషయంలో బాధేసిందంట. ఏ విషయం అనుకుంటారు? అన్ని జంతువులలో ఒక జంతువు లేదంట. అసలు ఏ జంతువు లేదనుకుంటారు మీరు చెప్పగలరా? పులి కూడా ఉంది అక్కడ. కానీ ఏం లేదంటే ఒక రోజున అన్ని చూసి ఆనందించినట్ట. ఒకరోజు సాయంకాలం ఈవినింగ్ వాక్ వెళ్ళాడంట. చల్లగా ఉందని చెప్పేసి ఈవినింగ్ వాక్ వెళ్ళాడు. ఈవినింగ్ వాక్ వెళ్తే ఆ జంతువు అంటే ప్రాణం ఇచ్చింది అనమాట. అది చూస్తే తనకి అమృతంగా అది నా ఇంటికాడ ఉండాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటంటే అది ఆ పాము కాదు, ఏంటంటే పంది. ఏంటంటే ప్రాణం అంట పంది. ఆ పందిని చూసి తన ఆ పక్షులు జంతువులు అన్ని ఆటలు ఉన్నాయి కదా, ఆ అన్ని ఆటలని ఒక పనివాడు ఉన్నాడు కదా, ఆ పనివాడు పిలిచారు, నాకు ఇష్టమైన పంది ఉంది, దాన్ని వెంటనే ఇంటికి పట్టుకెళ్ళి స్నానం చేయొచ్చు, ఏ బాత్రూంలో కావద్దు, నా బాత్రూంలోనే చేయొచ్చు. నా బాత్రూంలో అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు తుడుచుకున్నాను కదా టర్కీ టవల్, ఆ టర్కీ టవల్ తీసి బాగా తుడు. నేను ఎక్కడ పడుకుంటానంటే నా బెడ్ ఉంది కదా, మెత్తని పరుపు, ఇప్పుడైతే పరుపులు మెత్తగా ఉంటాయి, అలాంటి పరుపులో పడుకోబెట్టరని చెప్పేసి వెంటనే చెప్తే వాడు చేశాడు. తన పనివాడు చేసి ఎంతగానో చేస్తూ ఎప్పుడు నన్ను బాతుల దగ్గర కూడా వెళ్ళడం లేదు మా అయ్యగారు. ఎంతగానో ఒక టవల్ కూడా పట్టుకొని ఎవరు
బెట్ట దగ్గరే అక్కడ మంచం దగ్గరికి వెళ్ళినవరో ఇదేంటిది, నేను ఇన్ని సంవత్సరాలు పట్టించున్నాను, ఇన్ని నెలలు పట్టించున్నాను, నాకు లేని దీవెన ఆ దానికి ఎలా వచ్చింది అని చెప్పేసి ఆలోచన చేస్తానంట. మళ్ళా సాయంకాలం అయిపోయింది, ఉదయం వెళ్ళాడు కదా ఈవినింగ్ వాక్కి, మళ్ళా సాయంకాలం వచ్చేసింది. మరలా అన్ని జంతువులను పట్టుకెళ్ళడం కష్టం కాబట్టి ఇది బాగా ప్రేమ కదా. ఏంటి అంటే ప్రేమ ఆ పంది. మీలో కొంతమంది తెలుస్తుంది, అందరు మాట్లాడుతూ బాగుంటుంది. ఆ పందిని ఈవినింగ్ వాక్ తీసుకెళ్ళాడు. ఆ పందికి ఏమంటే బాగా ఇష్టం, బోధంటే బాగా ఇష్టం. ఈడు ఏం చేస్తాడంటే ఆ ఈవినింగ్ వాక్ తీసుకెళ్ళడానికి కుక్కకి బెల్ట్ ఉంటుంది కదా, ఆ కుక్క బెల్ట్ వేసుకుని తీసుకెళ్ళాడు. ఆ పంది నువ్వంటే ప్రాణం, నువ్వంటే నా జీవితం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పేసి ఈవినింగ్ వాక్ తీసుకెళ్తున్నాడట. ఈవినింగ్ వాక్ తీసుకెళ్తుంటే అది దాని స్పాట్ వచ్చేసింది. వెంటనే ఏం చేసిందంటే బుర్ర వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయింది, బురదలోకి వెళ్ళిపోయింది. మళ్ళా పనివాడిని పిలిచాడు, రే మళ్ళా స్నానం చేసిన బాత్రూంలో. ఇప్పుడు అయితే క్లీన్ ప్లస్ ఉంది కదా, అడ్వాన్స్ ఉంది కదా, ఆ రెండు కలిపేసి దాంతో స్నానం చేయించరా, మరలా నా టర్కీ టాప్తో చూడరా, మరలా నా బెడ్లో పడుకోబెట్టరని చెప్పాడు. మరలా జరిగింది. ఆ రోజంతా అలా జరిగిపోయింది. మరలా ఈవినింగ్ వాక్ వచ్చింది, మరలా పట్టుకున్నాడు బెల్టో, మరలా చెప్తున్నాడు, పంది నిన్న ఏదో జరిగింది, అలా చేయకు, అలా చేస్తే నాకు ఏమవుతుంది, రాహం అవుతుంది, నువ్వు అలా చేయకని చెప్పేసి మరలా చేస్తున్నానంట. మళ్ళీ ఒక కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత పార్క్ దగ్గరికి వెళ్ళే లోపు ఒక స్పాట్ ఉందన్నమాట బలిదానికి. మళ్ళీ ఎన్న ఏం చేసింది, మళ్ళీ బురదలోకి వెళ్ళిపోయింది. అయ్యో పంది, ఎవరిని ప్రేమించలేదు, నా బంధువుల్ని ప్రేమించలేదు, నా కట్టుకున్న భార్యని ప్రేమించలేదు, నా బిడ్డని ప్రేమించలేదు, నిన్ను దానికంటే ఎక్కువ ప్రేమించి నువ్వేటే బాబు ఇలా చేస్తానని చెప్పేసి బాధపడిపోతానంట. మళ్ళా పిలిచాడంట పనివాడిని, మరలా స్నానం చేశాడు, మరలా కొడుకు పెట్టాడు. కానీ ఒకరోజు ఆ 3 రోజులు జరిపిన తర్వాత ఆ 4వ రోజున ఆ డాక్టర్ వచ్చాడంట. అన్ని జంతువులు ఉన్నాయి కదా, అన్ని జంతువులు చూడాలంటే నీరసం వచ్చిన ఏమొచ్చిన డాక్టర్ ఉన్నారు కదా, డాక్టర్ వచ్చాడంట. అన్నీ చూసి అన్ని జంతువులు అన్నీ బాగానే ఉన్నాయంటే అన్నీ బాగున్నాయి సార్, కానీ గత 3 రోజులు పట్టించి నేను ఎక్కువ బాధపడుతున్నాను. అది ఏంటంటే నాకు ఇష్టమైన పంది. డాక్టర్ ఒకేసారి, ఎవరైనా ప్రేమిస్తారు, ఒక సింహానో లేదంటే గుర్రానో ప్రేమిస్తారు, నువ్వేట్రా బాబు పందిని ప్రేమించని చెప్తే అడిగితే, ఏమోండి సార్ నాకు చూస్తేనే అది బురదలో పారుతుంటేనే నాకు ఎంతగానో ప్రేమ కలిగేసింది. ఈ రోజు న్యాయవస్తులు కూడా అలాగే ఆమెను చూసానండి ప్రేమలో పడిపోయానండి, ఎలా అయితే చెప్తావో అలాగే ఆడి ప్రేమలో పడిపోయాడు. పడిపోతే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఆ పందిన ఏ మాట వినాలి, నా మాట వినాలి అంటే అది అసాధ్యం అంటున్నాడు ఆ డాక్టర్. చెప్తుంటే మీరేం చేస్తారో నాకు తెలియదు, నేను రేపు నుంచి నేనేం చెప్తే అది నడవాలంటే అయితే ఒక ఆపరేషన్ చేయాలన్నారు ఆ డాక్టర్. చెప్తే ఎంత వచ్చేనా పర్లేదు, ఎన్ని లక్షలు అయినా వచ్చేప్పుడు పర్లేదు, నా పంది నా మాట వినాలి, నా పక్కనే పడుకోవాలి, నేను చెప్పిన మాట వినాలి అంటే అదే చేస్తాను, నువ్వు ఆపరేషన్ రెడీ చేయంటే వెంటనే ఆపరేషన్ చేయడానికి ఏం చేయాలంటే ఆ పంది మాట వినాలంటే మీ అందరికీ తెలిసిన ఒక విషయం జ్ఞాపకం చేస్తా. గొర్రె పిల్ల ఎంతమంది తెలుసు, అందరూ తెలుసు కదా. గొర్రె పిల్ల మనసు ఎలాంటిది, చెప్పిన మాట వెళ్తుంది, అది ఏ మార్గంలో వెళ్ళామంటే ఆ మార్గంలోనే వెళ్తుంది. ఈ గొర్రె పిల్ల స్వభావం ఎలాంటిదంటే విధేయత కలిగిన స్వభావము. ఈ పంది స్వభావం ఎలాంటిదంటే దానికి ఇష్టమైన లోకమే, ఎవరు చెప్పిన వినదు, తన ఏ మార్గంలో వెళ్ళాలంటే అలా నడిచి వెళ్ళిపోవడం. ఇప్పుడు అందరూ కూడా ఎవరికి నచ్చిన రీతిగా వెళ్ళిపోతారు, బిడ్డలైనా భార్య అయినా భర్త అయినా అందరూ కూడా. ఎన్నాళ్ళైతే అంత కుటుంబంగా ఒకరి మాట చెప్పుకుంటూ ఒకే బాట వెళ్ళేవారు. ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు అలాగా ఈ పంది ఉంది కాబట్టి ఈ గొర్రె పిల్ల మనసు తనలో పెట్టనే నీ పంది నీ మాట వింటది అన్నారు. వెంటనే ఏం చేస్తా తెలియదు, తన గుండు దీన్ని మార్పు, దీని గుండు దాన్ని మార్పు చేసింది, నా పంది నాకు కావాలన్నాడు. వెంటనే ఆపరేషన్ జరుగుతుంది. ఈ గొర్రె పిల్ల గుండె
ఎవరికి అమర్చబడ్డది? పందికి. పంది గుండె ఎవరికి అమర్చబడ్డది? గొర్రె పిల్లకి అమర్చబడ్డది. వెంటనే ఆపరేషన్ అంత సక్సెస్ అయిపోయింది. ఆ పంది ఏమైందంటే ఇప్పుడు నుంచి విధేయత కలిగి నడుచుకుంది. విధేయతతో ఆ గురువు గారు అధికారి ఏవైతే చెప్తున్నాడో దాన్ని లోబడుతుంది. ఎందుకంటే దాని స్వభావము ఇప్పుడు మార్చబడ్డాలి. నా ప్రియమైన సంఘమే, మీకు ఎందుకు ఎంత చెప్పానంటే ఇప్పుడు వరకు ఏదైపోయింది, కానీ ఇప్పుడు వచ్చే గొడ్డు సమస్యలు అంటే వస్తున్నాయి, విపరీతమైన బాధలు వస్తున్నాయి, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు వస్తున్నాయి. కాబట్టి నీ విశ్వాసాన్ని ఒకసారి పరీక్షించుకుంటేనే ఈ గొర్రె పిల్ల మనసు ఎలాంటిది మార్చబడ్డదో అలాగే నీ జీవితంలో మార్చబడాలంటే, దేవుని కృప నీ ఎడల ఉండాలంటే నువ్వు ఏమి చేయాలంటే తెలుసంటే విధేయత కలిగి దేవునికి భయభక్తులుగా జీవించాలి. భయభక్తులుగా జీవిస్తేనే మన ఇంటిలో మన మనస్సులో మనశ్శాంతి వస్తుంది. ఈనాటి కాలంలో ఎక్కువ ఎవరికి మనుషులందరికీ ఇదే బాధ ఏంటంటే మనశ్శాంతి లేదు. ఏ సమస్య చూసిన మనశ్శాంతి లేదు. ఎందుకు లేదంటే నీలో ఏమి లేదంటే గొర్రె పిల్ల అంటే స్వభావం నీలో లేదు కాబట్టి అందుకే నిన్ను సమస్యలు. ఎవరైతే గొర్రె పిల్ల అంటే స్వభావం ఉంటుందో వారందరి జీవితంలో దేవుని అంటే భక్తి ఉంటారు. ఈరోజు భక్తి లేకుండా ఎందుకు జీవిస్తానంటే ఇప్పుడు నుంచి నా చిన్నప్పటి నుంచి వింటున్నాను, అయ్యగారు చెప్పే మాటలు వింటున్నాను, బయట వచ్చే దైవ సేవల మాటలు వింటున్నాను, ఇవన్నీ నాకు కొత్త ఏంటంటుంది. భక్తి నిర్లక్ష్యం చేస్తే ఒక సమయం రాబోతుంది, నేడు రేపో నీ సమయం రాబోతుంది. ఆ సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏ ప్రదేశానికి వెళ్తావు? మనకు ఒక మాట ఉంటుంది, యేసు ప్రభు పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావా? ఎంతమంది ఇక్కడ పరలోకానికి వెళ్తారు? చేతులు ఎత్తానంటే ఎంతమంది వెళ్తారు? చేతులు ఎత్తారా? మీరందరూ మంచోళ్ళే. ఒక్కసారి నేను వాకింగ్ చెప్పడానికి వెళ్తే పరలోకానికి అందరూ వెళ్ళిపోతారని చేతులు ఎత్తేసారు. ఆ నరకానికి ఎంతమంది వెళ్తారంటే యవనస్తులు అందరూ ఎత్తారంట చేతులు. పిల్లి అవుతున్న వాళ్ళందరూ ఎత్తారంట. ఎందుకంటే నేను లోకంలో చాలా పాపలు చేశానండి, నాకు అంచనా ప్రకారం నేను ఎవరైనా నేను చెప్పేసి ముందు ఒప్పేసుకున్న దాన్ని బట్టి స్తోత్రం అనుకున్నా. కాబట్టి మన జీవితంలో కూడా ఒక సమయం రాబోతుంది. ఆ సమయంలో పరలోకానికి వెళ్తావు, నరకానికి వెళ్తావు. ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో. ఆ దేవునికి నీ హృదయాన్ని నీ భక్తిని సమర్పిస్తేనే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఒక్క నిమిషం దేవుని దగ్గర నువ్వు అడుగుతావా, భక్తి ఒక్కసారి ఎలా ఉంది ప్రభు నా భక్తి? పూర్వ దినంలో ఎంతగానో భక్తిగా నడిచాను, ఈ దినాన్ని నా భక్తి వైపు ఉంది. నా కుటుంబం ఎందుకు సమస్య వస్తుంది? చిన్న ప్రార్థన చేద్దామా? అందరు కలుస్తుందామా? చిన్న ప్రార్థన ఎంతవరకు చెప్పండి కాబట్టి దేవుని ఒక్కసారి అడగండి, దేవా ఈ చిన్న దైవ శాఖల ద్వారా ఇన్ని విషయాలు బయలుపరచు. వారి జీవితంలో ఇంకా భక్తిలో కొనసాగించలేకపోతున్నారేమో. ఇక్కడ మా యవనస్తులు ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన వారు, పెళ్ళైన వారు, యవన బిడ్డలు, పురుషులు, స్త్రీలు ఇక్కడ అందరూ ఉన్నారు. మాలో భక్తి తక్కువైపోయిందేమో ప్రభువా. ఎంతగానో యోబు తన జీవితంలో ఏ విధంగా తన భక్తిని కోల్పోకుండా ప్రార్థన చేశాడో, తన విశ్వాసం పరీక్షించిన ఎంతగానో నిలబడి ఉన్నాడో అటు విధంగా మమ్మల్ని కూడా నిలబెట్టి ప్రభుని దేవుడి దగ్గర అడిగితే ప్రతి విషయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు మనస్ఫూర్తిగా అడగండి, ఎవరి కోసం కాదు. ఈరోజు భక్తి చేసింది, ఈరోజు అందరూ నీ ఇంటి వారు అందరూ పరలోకి వెళ్ళిపోతారని నేను చెప్పలేను. ఒకరి వెళ్ళొచ్చు, ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని పరలోకానికి వెళ్తారు. ఆ పరలోకానికి వెళ్ళని మొదట నువ్వు మారు, తర్వాత నీ కుటుంబాన్ని మార్చు. నువ్వు మారకుండా నా కుటుంబం మార్చని ప్రభు పాస్టర్ గారు దేవా అని అడిగితే కాదు, మొదట నువ్వు మారితేనే గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుణ్ణి అడగండి, దేవుడు గొప్ప కార్యం చేస్తారు. కాబట్టి అయ్యా నన్ను చూడు ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా అని దేవుని దగ్గర అడిగితే గొప్ప కార్యం చేస్తారు. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది వింతగా కోరుతుంది
ఎంతగా కోరుకుంది మరువను యేసయ్యా నీ కదే నన్నే తాకగా నామది నిన్నే చేరగా నా గురి నీవై ఉండగా నీ దరి నీ చేరనగా ఎవరు చూపించలేని ఎదను నన్ను పోని ఎంతటి ప్రేమ నీది వింతగా కోరుకుంది మరువను యేసయ్యా. ప్రార్థన చేసుకుందామా? యోహాను సువార్త 3:16 దేవుడు అంటున్నాడు కదా, లోకం ఎంతో ప్రేమించిన తన అద్వితీయ కుమారుని బలిగా అర్పించడంటే దేవుని కొరకంటే నీ కొరకే. ఆ బలిని ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కుగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు వందనాలు. మా జీవితంలో కంటికి కనిపించినవి, హృదయానికి గోచరము కానివి అనేకమైన మేలులు చేస్తున్నావు ప్రభువా. ఈ సమయంలో మా సంఘాన్ని ఎంతగానో అభివృద్ధికరంగా చేస్తావు, దాన్ని బట్టి నీకు వందనాలు. ఇక్కడ వచ్చిన వారు ఇంకా భక్తిలో జంజారిపోతున్నారేమో, వారి భక్తి జీవితాన్ని కాపాడుకుంటలేదేమో, మందిరానికి అలాగే ప్రార్థనకి నిర్లక్ష్యం చేస్తున్నారేమో, అందుకని ఈ మాటలు పలికించవేమో ప్రభువా. ప్రతి బిడ్డను ప్రభువా ఎంతగానో ప్రభువా భక్తిలో విశ్వాసంలో ప్రభువా ఎదుగులా ఉన్న సాధించండి. ఈ రోజున మా చేతను బైబిల్ ఉంది, ఒక దినం రాబోతున్న చేతిలో బైబిల్ కూడా లేని పరిస్థితులు రాబోతున్నాయి. ఆ సమయంలో ప్రభు మా విశ్వాసం మా భక్తిని మమ్మల్ని కాపాడుతుంది కాబట్టి ప్రభు ఆ ముందుగానే ప్రభు భక్తి కొరకు మాట్లాడినందుకు వందనాలు ప్రభు. ఈ రోజున భక్తి కొదువైపోయింది తండ్రి, సమాజంలో సంఘాల్లో కొదువైపోయింది ప్రభు. అయ్యా మా జీవితంలో ప్రభు ఈ భూలోకంలో ఏది చేతపట్టింది ఏది లేదు ప్రభు. మా విశ్వాసం ఒకటి మేము చేతపట్టగలం. అయ్యా మేము ఇక్కడ ఉన్నంత వరకు మా కుటుంబాన్ని నేను కూడా భక్తిలో ఎదిగలాగా సహాయం చేసి నడిపించండి. అయ్యా ఎవరు చూపించలేని ప్రేమను చూపిస్తున్నావు కాబట్టి ఇంకా మేము బ్రతుకున్నాం. అయ్యా ఇంకా మమ్మల్ని బ్రతికించండి. మా ఆయుష్ ఎంతవరకు ఉందో మాకు తెలీదు. ఉండే సమయంలో ప్రభువా నేను నా కుటుంబము నా సంఘాన్ని బలపరచండి. నువ్వే గొప్ప కార్యాలు చేసి నడిపించండి. అయ్యా రాబోయే దినాల్లో ఈ సంఘాన్ని ప్రభువా నూరంతులుగా అరుదంతులుగా దీవించండి. ఒక చిన్న దైవశాఖనే ప్రార్థన చేస్తున్న తండ్రి, మళ్ళీ వచ్చే సమయానికి తండ్రి అనేకమైన బిడ్డలు ప్రభువా చదువుల్లో ప్రార్థనలో భక్తిలో ఎంతగానో ఎదుగులో ఉన్న సహాయం చేసి నడిపించండి. దైవ సేవలు సహకరించే సంఘ బిడ్డలుగా వీళ్ళందరినీ తెచ్చమని ప్రార్థన చేసిన ప్రభువా. అలాగే ఈ ప్రభు విన్న కొద్ది మాటలు తండ్రి నీలో మేము ఎదుగులాగున్న ప్రభువా నువ్వు సహాయం చేసి మేము విని విడిచిపెట్టకుండా హృదయమైన పలక మీద రాసుకుని ప్రభువా నీ రాకడ వచ్చి జ్ఞాపకం చేసుకుంటూ నా ప్రార్థన నీ పాసంది చేర్చమంటూ యేసు నామంలో అడుగుచున్న మా ప్రియమైన పరలోకమైన తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని కృపను బట్టి ఎంతవరకు మీరందరూ విన్న ఈ కొద్ది మాటలు బట్టి దేవుని నామమున వందనాలు. ఈ సమయంలో మీ అందరి